సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, రెండు ప్రాముఖ్యమైన ప్రకటనలు, మరి ప్రత్యేకంగా మీ ప్రార్థన సహాయం కోరి, మొదటిగా జనవరి నెల 24, 25, 26 తారీఖుల్లో కృష్ణా జిల్లా నందిగామ అనే పట్టణంలో 3 దినాలు సువార్త సభలు, ఇవి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఏర్పాటు చేయబడుతున్న కూడికలు. అలాగే హైదరాబాద్ పట్టణంలో ఫిబ్రవరి నెల 9, 10, 11 తారీఖుల్లో మెట్రో గ్రౌండ్స్ కుకట్పల్లి నందు 3 దినాలు సువార్త సభలు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు తండ్రి గారు రాజశేఖరయ్య గారు, నేను ఈ 2 స్థలాల్లో మేము దేవుని వాక్యాన్ని అందించడానికి రాబోతున్నాం. ఇవి మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయబడుతున్న కోటాలు. అనేకులకు షేర్ చేయండి. కుటుంబాలుగా మీరందరూ పాలుపంపులు పొందాలని, ఇంకా అనేకులకి ఈ విషయం షేర్ చేయాలని ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాను. దేవుడు వీటిని మహిమకరంగా ఆయన నామ ఘనత కొరకు యేసు నామం పేరిట జరిగించునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఒక దివ్యమైన సందేశాన్ని మనం విందాం. వాక్యం వినే ముందు ప్రియ జనమ, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. లోకంలో ఒక సామెత ఉంది, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఈ సామెతకు మీరు ఏకీభవిస్తారా? ఏ ముళ్ళు? శరీరంలో గుచ్చుకున్న ముళ్ళును గుచ్చి కాదు. సహజంగా ఎవరైనా మన కీడు చేస్తే, ఎవడైనా మన కీడు చేస్తే కీడుకు ప్రతి కీడు చేయాల్సిందేరా, దెబ్బకు ప్రతి దెబ్బ తీయాల్సిందేరా, మాటకు ప్రతి మాట, దోషణకు ప్రతి దోషణ మనం చేయాల్సిందేరా. ఎందుకు? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పెద్దలు సామెత చెప్పలేదా? డెఫినెట్గా కీడుకు ప్రతి కీడు మనం చేయాల్సిందేరా అని కొన్ని సందర్భాల్లో కొంతమంది రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని అడుగుతా, ఈ మాటతో మీరు ఏకీభవిస్తారా? చెప్పండి. అవునన్నయ్య, కీడును కీడుతోనే జయించాలి అని మీరు ఏకీభవిస్తారా? అది లోకపు సామెత. దైవజనమ, క్రైస్తవ బ్రతుకులు కీడును దేనితో జయించాలి? లేఖనం దాని గురించి ఏం చెప్తుంది? వాస్తవంగా యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన క్రైస్తవులుగా, ఆయన పిల్లలుగా మన బ్రతుకులో నిజ క్రైస్తవుడు ఎప్పుడు ఎవ్వరికి కీడు చేయడు. కారణం ఏంటంటే, మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు కీడు చేయుట చేతగాని దేవుడు. ఆయనకి చేతనైంది ఒక్కటే, నమ్మిన వారికేమీ నమ్మని వారికేమీ మేలు చేయటమే కదా. ఆయనకి మేలు చేయటమే చేతనవు, కానీ కీడు చేయుట చేతగాని దేవుడు ఈ దేవుడు. ఆయన రక్తంతో మనం కడగబడ్డాం కదా. ఎస్, ఆయన రక్తమే కదా మనలో ప్రవహించేది. ఆయన శరీరాన్ని తింటూ, ఆయన రక్తాన్ని భుజిస్తూ, ఆయన నోట నుండి వెలువడిన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మన బ్రతుకులో ఆయన రక్తమే కదా ప్రవహించేది. క్రైస్తవుడు మ్యాక్సిమం కీడు చెయ్యలేడు. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఎవరికి కీడు చేయకపోయినా, కీడుకు ప్రతి కీడు మనం చేయకపోవటాన్ని బట్టి, ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమన్నారని ప్రభు నేర్పిన ఆ నీతి విలువలను బట్టి మన ఓర్పుతో వెళ్తాం. కొన్నిసార్లు ఏమైందంటే, మన ఓర్పే ఎదుటివాడికి చేతగానితనంగా ఉంటుంది. వీడి చేతగానోడురా, ఎన్నన్నా ఏమన్నా గొర్రెలాగా తలంచుకొని వెళ్ళిపోతాడురా, చేతగానోడురా అంటారు. అందుకనే ఒక సామెత ఉంది మన జీవితాల్లో, మన మీక్నెస్ కొందరికి వీక్నెస్ లా కనపడిద్దట. మీక్నెస్ అంటే సాత్వికం.
మన సాత్వికం కొంతమందికి చేతగానితనంగా కనపడిద్దని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దైవజనమ, మరి ఎలాంటి పరిస్థితులు ఎదుటివాడు కీడు చేసినప్పుడు ఆ కీడును ఎలా జయించాలి, కీడును ఎలా ఎదుర్కోవాలి, దీన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు వారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం అంటే 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. విన్నారా? నీ బ్రతుకులో ఎవరైనా నీకు కీడు చేస్తే ముళ్ళును ముళ్ళుతో తీయటం పరిష్కారం లోకం అంటుంది. దేవుడు అంటాడు, ముళ్ళును మేలుతో తీ, ముళ్ళును మేలుతో తీ. విన్నారు కదా? కీడు వలన జయింపబడక కీడును మేలుతో జయించుము అంటాడు. ఎవడైనా నీకు కీడు చేస్తే కీడు చేయటం వాడి నైజం, మేలు చేయటం క్రైస్తవునిగా మన నైజం. మన నరనరాన ప్రవహిస్తున్న ఆయన రక్తం మనకు నేర్పే దివ్యమైన పాఠం. కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయకుండా ఆ కీడును మేలుతో జయించు. పౌలు వారు ఈ మాట ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను ఇలా మాట్లాడతారు. చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలిగొనిన యొడల వానికి భోజనము పెట్టుము, దప్పిక గొనిన యొడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఎవడట అతడు? పగవాడు. ఆ పగవాడు ఆకలిగొని ఉంటే పిలిచి ఆ పగవాడికి ముద్దన్నం పెట్టు, ఆ కీడు చేసిన వాడి దాహం తీర్చు. అలా నువ్వు చేస్తే వాడి తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తాను. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు అని ఈ మాటలో నుంచి పౌలు గారు ఈ మాట తీసుకొని మాట్లాడతాడు. తమ్ముడా, చెల్లి, నీకెవరో కీడు చేశారు కదా, ఆ కీడు చేసిన వ్యక్తి మీద ఎలా పగ సాధించాలా, ఎలా ప్రతి మాట అనాలా, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని మనసులో ఆలోచిస్తున్నావు కదా. అందుకే ఈరోజు ఈ ఉదయకాలపు వర్తమానం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయాలి నీ మనసులో తెలియని ఆలోచన ఉందా? ప్రతీకార చర్య పోనాలి ఆ ఆలోచన ఉందా? ఆపే. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, ఎవరు నీకు కీడు చేశారో కీడు చేసిన వ్యక్తినే నీ ఇంటికి పిలు, కడుపు నిండా భోజనం పెట్టు. ముళ్ళును ముళ్ళుతో తీయకుండా ముళ్ళును మేలుతో తీ. కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించు. అలా నువ్వు చేస్తే నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ శత్రువు తల మీద నిప్పులు పోస్తాడు. అంటే నిప్పులు పోస్తాడంటే ఈ మాట విని, ఓహో, నేను ఈ పగోడుకు మొత్తం అన్నం పెడితే దేవుడు నిప్పులతో వాడిని కాల్చేస్తాడేమో, ఆ దృక్పథంతో వాడిని పిలిచి భోజనం పెట్టాం కాక. నిప్పులు దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. నీవు అలా చేయటాన్ని బట్టి ఆ బిడ్డ గుండెల్లో దేవుడు ప్రేమ వర్షాన్ని కుమ్మరింపచేసి ఆ శత్రుత్వాన్ని తొలగించి నిన్ను ప్రేమించే ప్రేమికుడుగా మారుస్తాడు. అలా నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తమ్ముడు, కీడుకు కీడు చేయకయ్యా, దోషణకు ప్రతిదోషణ చేయకయ్యా. ఎదుటివాడు అన్న మాటకు ప్రతీకార మాట అనకు. ఎవడైనా నీకు కీడు చేస్తే ఈ మాటను పాటించు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలీషా ప్రవక్తను పట్టుకోవటానికి సిరియా దేశం నుండి దండు వచ్చింది. మొత్తం ఆ పట్టణం అంతా, దోతాను పట్టణం అంతా ముట్టడి వేసి ఎలీషా ప్రవక్తను తీసుకుని వెళ్ళాలని వస్తే ఈ సంగతి ఎలీషా ప్రవక్తకి తెలిసింది. వాళ్ళంతా గుడ్డోళ్ళు అయిపోయారు. ఎలీషా ప్రవక్త తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆహాబ్ అంటాడు, నాయనా,
వీళ్ళని పొడిచి చంపేద్దామా అంటే అద్భుతం. తనను చంపటానికి వచ్చిన సిరియా సైనికులు తన చేతిలో పడిపోతే చంపే అవకాశం ఉన్న ఎలీషా ప్రవక్త ఏం చేశారు చూడండి. రాజుల 2వ గ్రంథం చూడండి. ఆ మాట రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు నుండి తమ యజమానుని యొద్ద నుండి పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు ఇశ్రాయేలీయుల దేశం మీదకి వచ్చుట మానిపోయెను. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? వచ్చిన వాళ్ళందరికీ, తన ప్రాణం తీయటానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం చేశాడట? విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచాడట. నేనంట పాత నిబంధనలోనే శత్రువుకి ఎంత ఉపకారం ఎలీషా ప్రవక్త చేస్తే ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డారు. క్రైస్తవ జనమ, క్రొత్త నిబంధన సంఘం, గొర్రెపిల్ల రక్తము కంటే మరి శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో మనం కడగబడ్డాం కదా. ఎలీషా ప్రవక్త చేసినట్లుగా మనం చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలా చేయటాన్ని బట్టి ఏమైంది? నాటి నుండి సిరియనులు ఆ దేశం మీద యుద్ధానికి రావటం మానేశారు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయాలలో దేవుడు ఆ ప్రజల పట్ల ప్రేమను కుమ్మరించాడు. అద్భుతం, అద్భుతం. నీ శత్రువు నువ్వు ప్రేమించటం నువ్వు ప్రారంభిస్తే నిన్ను ప్రేమించేటట్లుగా ప్రేమతత్వాన్ని ఆ వ్యక్తి హృదయములో దేవుడే కుమ్మరింప చెయ్యునుగాక. అమ్మా, ఇంట్లో ఎవరినైనా ద్వేషిస్తున్నావా? కోడలను ద్వేషిస్తున్నావా? అత్తను ద్వేషిస్తున్నావా? తోటి కోడలను ద్వేషిస్తున్నావా? అన్న తమ్ముళ్ళను ద్వేషిస్తున్నావా? అక్కచెల్లెల మధ్య ద్వేషంతో బ్రతుకుతున్నారా? మీరు వెళ్ళే సంఘాల్లో ఒకరికొకరు గోతులు తవ్వుకుంటూ చాటున గుసగుసలు మాట్లాడుకుంటున్నారా? మానేయండి. ఎవరి మీదైనా తెలియని ఒక ద్వేషపు భావం, ఆ చేదైన మనస్సు నీలో ఉందా? ప్రభు పేరిటి చెప్తున్నాను, వారిని చక్కగా మీ ఇంటికి పిలు. ఎలీషా ప్రవక్త చేసినట్లుగా కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించు. అలా చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. అద్భుతం తెలుసా? అలా ఒక క్రైస్తవుడే గనక తన బ్రతుకులో చేయగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదం అద్భుతం. పేతురు మొదటి పత్రిక చూడండి. ఖరీదైనటువంటి మాట, గుండెల్లో పెట్టుకోండి మాట. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు? దోషణకు ప్రతి దోషణైనా కీడుకు ప్రతి కీడైనా చేయకుండా మిమ్మల్ని శపించేవాడిని చేతులెత్తి దీవించు. అలా నువ్వు చేయగలిగితే ఆశీర్వాదానికి వారసుడుగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. విన్నారా? నిన్ను ఆశీర్వదించడం కాదు, అసలు ఆశీర్వాదానికి వారసుడిగా మారుస్తాడట. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్, వాట్ ఏ గ్రేట్ ప్రామిస్. నిన్ను ఆశీర్వదించడం కాదు. అనలారా, వింటున్నారా? మీరు వింటున్నారయ్యా? నిన్ను ఆశీర్వదించడం కాదు, అసలు ఆ ఆశీర్వాదానికి వారసుడిగా నిన్ను మారుస్తాడట. ఎప్పుడు? నేను శపించిన ప్రతి వాణ్ణి చేతులెత్తి దీవించినప్పుడు, కీడుకు ప్రతిగా మేలు చేసినప్పుడు, దోషణకు ప్రతి దోషణ చేయకుండా, శాపానికి ప్రతి శాప మాట మాట్లాడకుండా, ముళ్ళును ముళ్ళుతో తీయకుండా, ముళ్ళును మేలుతో తీస్తే, ముళ్ళును మేలుతో గెలిస్తే ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆమేన్. ఈ మాట ఎవరి జీవితంలో నెరవేరిందో తెలుసా? మన ఆరాధ్య దైవం
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరింది. ఈరోజు ప్రపంచంలో ఆశీర్వాదానికి వారసుడు ఎవరయ్యి అంటే యేసుక్రీస్తు వారే. భూలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలన్నా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలన్నా ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా యేసు దగ్గరికి రావాల్సిందే. ప్రపంచానికి ఆధారం, 800 కోట్ల మంది ప్రజానికానికి ఆధారం, ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి ఆధారం యేసే. యేసు లేకపోతే పరలోకం లేదు కదా. పరలోకపు ఆశీర్వాదం ఎవరి దగ్గర దొరుకుతుంది? యేసుక్రీస్తు దగ్గర. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? ఆశీర్వాదానికి వారసుడై ఉన్నాడు. ఆమేన్. విన్నారు ఈ మాట? ఆశీర్వాదానికి ఆయన వారసుడు. ఏ వ్యక్తి అయినా ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదానికి వారసులు ఎవరో ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన ఎందుకు ఆశీర్వాదానికి వారసుడయ్యారో తెలుసా? యేసయ్య ఎక్కడ కీడుకు ప్రతి కీడు చేయలేదు. తనను బంధించడానికి మల్కు అనే రోమా సైనికుడు వస్తే పేతురేదో వీరావేశంతో చెవి దగ్గొట్టాడు. యేసయ్య పేతురు వైపు చూసి భుజమే చేయేసి, షహబాష్ పేతురు, షహబాష్ పేతురు, విధి శిష్యుడు అంటే అని మెచ్చుకోవాలా. పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు, ప్రేమతో స్థాపించే రాజ్యమని మలుకు చెవుని బాగు చేసినట్లుగా లేఖనాల్లో చూస్తాం కదా. ఎస్, నీ ఆరాధ్య దైవం కీడుకు ప్రతి కీడు చేసేవాడు కాదు, దోషణకు ప్రతి దోషణ చేసేవాడు కాదు. వీటికి మించి ముగ్ధ మనోహరమైన అద్భుత ఘట్టం కలువరి శిలువ మ్రాను మీద జరిగింది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు లాంగరన్ అనే ఒక రోమా సైనికుడు యేసు ప్రభుని ప్రక్కలో పొడిచాడట. యేసయ్య రక్తం అట్లా చిమ్మి అతని 2 కళ్ళల్లో పడిందట. ఆ లాంగరన్ అనే రోమా సైనికుడు గతంలో యుద్ధభూమిలో యుద్ధం చేసేటప్పుడు ఒక కన్ను చూపును కోల్పోయిందట. ఒక కన్నే తేటగా చూడగలుగుతుంది. ఒంటి కన్ను కలిగిన ఈ సైనికుడు యేసు ప్రభును ప్రక్కలో పొడిస్తే యేసయ్య రక్తం అట్లా చిమ్మి 2 కళ్ళల్లో పడింది. చూపును కోల్పోయిన కన్ను తేటగా చూడటం ప్రారంభించిందట. వెంటనే అతడు మోకరించి, యోహాను సువార్తలు చూస్తాం కదా, దాన్ని చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని? ఈయన నిజంగా నీతిమంతుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. లాంగరన్ యేసయ్యకు కీడు చేస్తే యేసయ్య కీడుకు ప్రతిగా కీడు చేయకుండా కీడును మేలుతో జయించాడు. చూపు స్పష్టంగా వచ్చేటట్లుగా కంటిని బాగు చేశాడు. ఆ తర్వాత అతని సేవకుడై దేవుని సేవ ఆయా స్థలాల్లో చేసినట్లుగా లేఖనాల్లో చరిత్ర గ్రంథాల్లో రాయబడింది. దైవజనమ, కీడుకు ప్రతిగా కీడు చేయకుండా కీడుని మేలుతో జయించాడు గనుక ఆశీర్వాదానికి వారసుడిగా యేసయ్య మారాడు. తమ్ముడా, నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. రా, కీడుకు ప్రతిగా కీడు చేయొద్దు, కీడును మేలుతో జయించు, ఆశీర్వాదానికి వారసుడిగా మార్చబడు. ఈ వాక్యం విన్న తర్వాత ఎవరి మీదైనా నీ హృదయంలో పగుంటే ప్రేమతో మాట్లాడు. ఎవరినైనా మనసులో ద్వేషిస్తూ ఉంటే వారిని నీ కుటుంబానికి ఆహ్వానించు. ఎలీషా ప్రవక్త ఏది చేశాడో అది చేయి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిగా యేసు నామములో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిగా యేసు నామములో నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఏంటా ప్రతిఫలం? నిన్ను ఆశీర్వదించటం కాదు, ఆశీర్వాదానికే వారసుడిగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మీ మాటకై స్తోత్రాలు. నిజమే తండ్రి, ముళ్ళును ముళ్ళుతో తీయాలి, కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయాలి. లోకం మాట్లాడుతుంది. మాతో మీరు అన్నారు, మేలు చేత కీడును జయించవచ్చు. మీ గుణం మాకు దయచేయి. ఈ వాక్యమని ఎందరూ సమాధాన పడాలని ఆశపడుతున్నారో వారు సమాధాన పట్టు కృప చూపు. వారు చేసిన దానికి యేసు నామములో మీరు ప్రతిఫలం ఇచ్చుదురుగాక.
నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. ఈ దినం బిడ్డలు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో యేసు నామములో తోడుగా ఉండండి. ఈ ప్రార్థన మనవులు యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.